అందరికీ నమస్కారం. నేను మీ బీసరెడ్డి. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఒక వారం రోజులుగా నేను వీడియోస్ చేయట్లేదు. జీవీ రెడ్డి ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత మాత్రమే ఒక వీడియో చేశాను. తర్వాత కూడా వీడియో చేయలేదు. అయితే ఈరోజు పొద్దునే కొంతమంది నా మిత్రులు ఒక వీడియో షేర్ చేశారు. ఆ వీడియో మొత్తం చూశాను. నేను ఆల్రెడీ చెప్పాను, నేను ఇంకా ఎవరి వ్యక్తిగత విషయాల్లో జోలికి నేను వెళ్ళను. ఏ ఛానల్ కానీ లేకపోతే ఏ న్యూట్రల్ జర్నలిస్ట్ కానీ ఎవరు ఎన్ని మాట్లాడినా వాళ్ళని ఉద్దేశించి నేను ఎప్పటికీ మాట్లాడను అని ఒక 15-20 రోజుల క్రితం ఒక వీడియో కూడా చేశాను. అయితే ఆ వీడియో మొత్తం చూసిన తర్వాత నాకు కొంత బాధ వేసింది, కొంత సంతోషం కూడా చెప్పాలంటే. అందులో ఆయన అన్నది ఏంటంటే, ఒక యూజ్లెస్ ఫెలో టీడీపీ కార్యకర్త రెడ్డి అంటే నాకు నిజంగా నవ్వు వస్తుంది. అరే, మేము నిజంగానే యూజ్లెస్ ఫెలోస్ అయితే మా యూజ్లెస్ ఫెలోస్ కష్టపడి ప్రాణాలు పణంగా పెట్టి రక్తం చిందించి ఈ రాష్ట్రానికి స్వాతంత్రం తెస్తేనే మీలాంటి యూజ్ ఉండేవాళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారు. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు ప్రభుత్వం మీద, తెలుగుదేశం పార్టీ మీద మీరు సెటైర్స్ వేస్తున్నారు అంటే దానికి కారణం మాలాంటి వాళ్ళ త్యాగం. మీరు ఎలా యూజ్లెస్ ఫెలోస్ అన్నారో నాకైతే అర్థం కావట్లేదు. మీరు తినే అన్నం మీద మా కష్టం కూడా రాసి పెట్టుంటుంది. ఒకసారి ఆలోచించుకోండి. నేను నీలాగా బరి తెగిచ్చైతే మాట్లాడలేను. నాకు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొంత సభ్యత సంస్కారాన్ని నేర్పించారు. ఈరోజు నేను అనే వ్యక్తిని బతికున్నాను అంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల త్యాగం. నేను తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాడిని కాదు. ఏదో వ్యూస్ కోసమో డబ్బుల కోసమో నేను పార్టీని, ప్రభుత్వాన్ని విమర్శిస్తూ 4 వీడియోస్ చేస్తే వ్యూస్ కూడా వస్తాయి, నాకు తెలుసు. అదేం పెద్ద విషయం కూడా కాదు. కానీ నేను తినే కూటిని ఒకసారి ఆలోచిస్తా. ఇది ఎవరు పెట్టిన భిక్ష? నేను బతికే బతుకుని ఒకసారి ఆలోచిస్తా. నా బతుకు గురించే కాదు, 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తును కూడా ఆలోచిస్తా. నేను అందుకే చాలా సందర్భాల్లో మా కార్యకర్తలను రిక్వెస్ట్ చేసుకున్నా. కొంతమంది ఉద్దేశపూర్వకంగా రెచ్చగొడుతున్నారు, మనకి మనస్పర్ధలు తీసుకొస్తున్నారు. దయచేసి అర్థం చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ అధికారం అనేది పూల పాన్పు కాదండి, ముళ్ళ కిరీటం. ఆయన కొన్ని విషయాల్లో సీరియస్గా ఉన్నాడు, మన వరకు వస్తాడు, దయచేసి వెయిట్ చేయండి అని కార్యకర్తలను రిక్వెస్ట్ చేసుకున్నాను. అందువల్లనే మన టీడీఎల్పీ సమావేశంలో బాబు గారు మాట్లాడారు. నిన్న జీడీఏ నెల్లూరు సమావేశంలో కూడా ఆయన కార్యకర్తలను ఉద్దేశించే మాట్లాడాడు. అంటే సమయం రావాలి. ఆయనకి ఎప్పుడు అధికారాన్ని ఇచ్చినా మనం కష్టకాలంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయనకి అధికారాన్ని ఇస్తాడు. ఆయన కొంచెం రిలాక్స్ అయ్యే టయానికి ఆయన దింపేస్తారు కిందకి. మరి ఆయన తలరాత, దాన్ని ఎవరు ఏం చేయలేరు. కాకపోతే మీలాంటి వాళ్ళు, మా కష్టం ద్వారా మీకు స్వేచ్ఛ వస్తే మీలాంటి వాళ్ళు నిద్రలేసి మా మీద పడి ఆడుస్తుంటే దాన్ని ఓర్చుకోలేకపోయాం. ఇంకా చెప్పాలంటే మా మధ్య విభేదాలు. మీకు ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్. మా కార్యకర్తలు, మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలి. నిన్న ఆయన అన్న మాట ఏంటి? ఒక రెడ్డి తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంట, వాడి పేరు చెప్పడానికి నాకు ఇష్టం లేదు, వాడు ఒక యూజ్లెస్ ఫెలో అంటే మా కార్యకర్తలు ఇమ్మీడియట్గా రెస్పాండ్ కావాలి. చాలామంది కామెంట్లు పెట్టారు అతన్ని అభినందిస్తూ, కానీ ఒక్కరు కూడా కామెంట్ పెట్టలేదు మా కార్యకర్త నీకు అంత యూజ్లెస్ ఫెలోగా కనిపిస్తున్నాడా. అదే నాకు కొంచెం బాధాకరం. అందుకంటే ఇంకేం లేదు. వాడు నన్ను అన్నాడు, ఇంకొక 100 మంది అంటారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటారు, లేకపోతే ఇంకొకరు అంటారు. నేను పడడానికి సిద్ధం. చంద్రబాబు నాయుడు గారు అంతటోడు, పవన్ కళ్యాణ్ గారు అంతటోళ్ళు, నారా లోకేష్ గారు అంతటోళ్ళే ఈరోజు అన్ని వర్గాల నుంచి ఒక్కొక్కసారి ఎదుర్కొంటున్నారు సమస్యలు. ఎన్నో మాటలు పడ్డారు కాబట్టే ఈరోజు వాళ్ళు ఆ స్థాయిలోకి ఎదగగలిగారు. నాలాంటి వాడికి ఏముంది? ఎన్నైనా పడతాం. నువ్వు నీ వయసుకి నీకు ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంది కాబట్టి నువ్వు నాలాంటి వాడిని అనడంలో అది నీ తప్పు కాదు. కానీ నిన్ను సమర్థిస్తున్నారు చూడండి, వాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలి. ఇంకొక విషయం, పార్టీ అంతర్గత విషయాలు నాకు తెలుస్తున్నాయి ప్రతి ఒక్కటి అని మాట్లాడుతున్నావు. అది చాలా తప్పు. నీ భవిష్యత్తుకే ఇబ్బందికరం. ఒక పార్టీ అంతర్గత విషయాలను నువ్వు రాబట్టుకుంటున్నావు అంటే నువ్వు నిజంగా కూడా చాలా ప్రమాదకరమైనటువంటి వ్యక్తివి. అది కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు
ఒకసారి ఆలోచించుకోవాలి. నన్ను అన్నోడు రేపు మిమ్మల్ని అంటాడు. గతంలో కూడా అన్నాడు, గొర్రెలు మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని నాయకులు అవినీతికి పాల్పడుతున్నారు అంటే ఇవన్నీ కూడా బేస్లెస్ ఆరోపణలు అండి. మొన్న ఎవరో కొంతమంది నాయకులు నన్ను బెదిరిస్తున్నారు అని చెప్పి శోకండాలు పెట్టి ఏడ్చాడు. పోనీ ఆ నాయకులు ఫోన్ నెంబర్లు ఏమైనా పబ్లిక్ డొమైన్లో పెట్టాడంటే అది లేదు. కేవలం ఏంటంటే మిమ్మల్ని అందరినీ డైవర్ట్ చేయడం కోసం అతను ఇలాంటి నాటకాలు ఆడుతుంటాడు. దాన్ని మీరు ఒకసారి గమనించుకోండి. నా వరకు వస్తే నాకేం పెద్ద ఇబ్బందికరమైనటువంటి విషయం కాదండి. ఎన్నో పడడానికి సిద్ధం. మేము ప్రజలకు అండగా నిలబడతాం, తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడతాం, చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడతాం, పవన్ కళ్యాణ్ గారికి కూడా అండగా నిలబడాల్సినటువంటి సమయం ఇది. అది ఒక బాధ్యత కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా. ఇక్కడ రెండే పక్షాలు ఉన్నాయి, ఒకటి మంచి, ఒకటి చెడు. మంచి వెంట నడవడం అనేది కష్టం అండి, అది నాకు తెలుసు. మంచి వెంట నడుస్తుంటే ఇలాంటి వాళ్ళు ఎన్నో మాటలు అంటారు. అయినా కష్టం అని తెలిసినా, మన జీవితానికే ఇబ్బందికరం అని తెలిసినా నడవడానికి నాకు సిద్ధం. కానీ అటు ఇటు కాకుండా నడుస్తుంటారు చూడండి, వాళ్ళే ఆలోచించుకోవాలి. అయితే ఇంకొక విషయం ఆ వ్యక్తికి చెప్తున్నాను నేను, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గురించి నువ్వు చాలా తక్కువ అంచనా వేసావు. ఒకసారి నువ్వు ఆలోచించుకో. అది నందమూరి తారక రామారావు గారికి తెలుసు, నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఎందుకనంటే వింటారు. నువ్వు ఎంత సొల్లు పురాణం చెప్పినా, స్క్రిప్టులు రాయించుకొని వాటిని చదువుతూ రోజుకొక 10-15 వీడియోలు చేసినా వింటారు, కమ్మగా వింటారు. ఒక్కసారి రివర్స్ అవుతారు. ఆ రివర్స్ అయిన రోజు నీకుంటుంది, అది గుర్తుపెట్టుకో ఒకసారి. నా నుంచి నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. నువ్వు ఇంకా తిట్టు రేపటి నుంచి. యూజ్లెస్ ఫెలోనే కాదు, ఇంకా ఎన్ని మాటలైనాను నేను పడడానికి సిద్ధం. నాకు ఈ రాష్ట్రం పట్ల బాధ్యత ఉంది, ఈ పార్టీ పట్ల నాకు బాధ్యత ఉంది, ఈ నాయకత్వం పట్ల బాధ్యత ఉంది. కానీ నిజం అనేది ఏదో ఒక రోజు బయటపడుతుంది. ఆ బయటపడ్డ రోజు నీ పరిస్థితి ఎలా ఉంటుందో నువ్వే ఒకసారి ఆలోచించుకో. కొంచెం వయసులో చాలా చిన్నవాడివి, కొద్ది కాలంలోనే ఎంతో ఎదిగేవు, అభినందించదగినటువంటి విషయం. మాలాంటి కరుడుగట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నమ్మనటువంటి మా కార్యకర్తలు నిన్ను నమ్మారు, నెత్తినెక్కించుకున్నారు. నువ్వు చెప్పేటటువంటి అన్ని కబుర్లు వాళ్ళు నమ్ముతున్నారు, నమ్మినారు. కాబట్టే నాలాంటి వాడి మీద నువ్వు ఎన్ని మాటలన్నా వాళ్ళు నీ వైపే నిలబడ్డారు. కానీ ఏదో ఒక టైంలో వాళ్ళు కానీ రివర్స్ అయితే నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకొని మాట్లాడే ముందు, వెనక ముందు ఆలోచించుకొని మాట్లాడితే సభ్యత ఉంటుంది, సంస్కారం ఉంటుంది. ఒకవేళ చిన్నపిల్లాడు కాబట్టి నాలాంటి వాళ్ళు ఏదన్నా, మేము పార్టీ కార్యకర్తలం కాబట్టి అంటే నువ్వే గుర్తించావు కాబట్టి, పార్టీ కార్యకర్తలు కాబట్టి ఏదన్నా మా పార్టీ మీదనో, మా పార్టీ కార్యకర్తల మీదో, మా పార్టీ సిద్ధాంతాల మీదనో, మా నాయకుల మీదనో నువ్వు విమర్శలు చేసినప్పుడు దాన్ని ఖండించాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి నేను ఖండించా. అంతేగాని వ్యక్తిగతంగా నీకు నాకు ఏముంటుందండి? నువ్వు ఒక కోన్కిస్క గొట్టంగాడివి. వాస్తవంగా చెప్పాలంటే నువ్వు ఒక కోన్కిస్క గొట్టంగాడివి. నీకు ఇప్పుడు ఆ యూట్యూబ్ అనేది లేకపోతే నీ బతికే లేదు. మరి నాకు చాలా మార్గాలు ఉన్నాయి బతికేదానికి. ఓసారి అర్థం చేసుకుంటామని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.